अमर है अमर है अमर है अमर है जोहार कानिस्टेबल प्रमोद गारिकी जोहार जोहार कानिस्टेबल प्रमोद गारिकी जोहार जोहार कानिस्टेबल प्रमोद गारिकी जोहार जोहार मरवले मरवले जागम मरवले 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 जागम मरवले 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 जागम जोहार जोहार कानिस्टेबल प्रमोद जोहार 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 कानिस्टेबल प्रमोद कानिस्टेबल प्रमोद अमर है अमर है कानिस्टेबल प्रमोद अमर है अमर है कानिस्टेबल अमर है अमर है अमर है कानिस्टेबल अमर है अमर है अमर है कानिस्टेबल प्रमोद अमर है अमर है अमर है अमर है कानिस्टेबल प्रमोद अमर है कानिस्टेबल प्रमोद गारी आशयाలను అమర్ రహే అమర్ రహే మొన్న రోజు కానిస్టేబుల్ మన ప్రమోద్ గారు తన విధి నిర్వహణలో భాగంగా ఒక రౌడీ షీటర్ను మరియు ఒక దొంగను పట్టుకునే క్రమంలో తన ప్రాణాలను త్యాగం వారిని గుర్తించుకుంటూ వారి కుటుంబానికి అండగా ఉంటామని ఈరోజు మన ఆర్మూర్ యువత ముందుకొచ్చి ఇందులో పార్టిసిపేట్ చేసి పోలీసు వారికి ఒక నైతిక ధైర్యాన్ని తీసుకోవాలని ధన్యవాదాలు. మరియు ప్రమాద కుటుంబానికి కూడా నా ప్రగాఢ సంతాపాన్ని ఆర్మూర్ యువత వారికి ఇళ్ళవేళ్ళ దేవుడు చనిపోయిన మా ప్రమోద్ ఆత్మశాంతి అయితే కానిస్టేబుల్ ప్రమోద్ సిసిఎస్ పోలీస్ గారు వారి విధి నిర్వహణలో భాగంగా ఒక నిందితుడి ద్వారా పొడిచి చంపబడినాడు. మరి వారికి మన ఆర్మూర్ యువత తరఫున మా పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబానికి సగడ సానుభూతి తెలుపుతూ వారికి ఆత్మ శాంతించాలని చెప్పి 2 నిమిషాలు మౌనం కూడా పాటించడం జరిగింది. మరి అదేవిధంగా యావత్ యువత ఆర్మూర్లో కోరుకున్నది ఏంటంటే మరి అటువంటి నిందితుడిని కఠినంగా శిక్షించి వారి అందరూ కూడా ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్క యూత్ కూడా వారిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి యావత్ యువత కూడా అర్చించి పోలీసు వాళ్ళకు మేమందరం కూడా అండగా ఉండి మరి ఆ నిందితుడిని తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తాం. జరిగిన సంఘటన ఏదైతే ఉందో అత్యంత హేయనీయ సంఘటన. దీన్ని ఆర్మూర్ యువత తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. నిందితుడిని పట్టుకున్నారు కనుక తొందరగా శిక్ష పడేలాగా నిందితుడిని శిక్షించి ఇటువంటి చర్యలు ఇటువంటి పనులు ఇంకా ఎవ్వరికి పునరావృతం కాకుండా పోలీసులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. అలాగే
నిత్యం శ్రమించే కానిస్టేబుల్ గారు కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని మా ఆర్మూర్ పట్టణ యువత తరపున తెలియజేస్తుంది. విధి నిర్వహణలో భాగంగా కానిస్టేబుల్ ప్రమోద్ గారు హత్యకు గురవ్వడం చాలా బాధాకరమైన విషయం. వారికి ఆర్మూర్ పట్టణ ప్రజలందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎవరైతే ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా ప్రకటించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని మేము మా టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు మళ్ళా రిపీట్ కాకుండా ఉండడానికి నిందితులు వెంటనే ఎన్కౌంటర్ చేయాలని మేమందరం కూడా కోరుతా ఉన్నాం. जो हादसा पेश आया था निज़ामाबाद में, जिस तरह से ईमानदार कांस्टेबल प्रमोद साहब जो अपनी ड्यूटी निभा रहे थे, एक चिंदी चोर रियाज नामी शख्स जो है पहले से उसके ऊपर कई केसेस थे, वो इतनी घिनौनी हरकत कर दिया। ऑन ड्यूटी कांस्टेबल को जो है बचने के लिए उन पर हमला करके वो भाग गया और उस हमले में प्रमोद साहब नहीं बच सके। हम लोग यहाँ पर उनके लिए जो है एक शोर सभा जो है रैली निकाले, कैंडल मार्च निकाले, इसलिए निकाले कि ऑन ड्यूटी जो कांस्टेबल था वो जो है ईमानदारी से काम करते हुए एक हादसे में आकर वो मर गया और रियाज को आज पकड़ लिया गया है। हमारी ये डिमांड थी, रियाज को जो है वहीं पे इनकाउंटर कर देना था। पकड़े क्यों आप लोग? अरेस्ट करने की ज़रूरत नहीं थी। ऐसे जो चिंदी चोर है जो ऐसा नुकसान पहुँचाते हैं, जो ऑन ड्यूटी जो पुलिस वाले होते हैं, जो हमारे हेल्प के लिए होते हैं, हमारी सेफ्टी के लिए होते हैं, उनकी सेफ्टी के ऊपर वो हमला करा था। आप लोग उसको पकड़ के अंदर नहीं करना था, बल्कि वहीं एनकाउंटर कर दिए तो हम लोग भी आपकी तायद में रहते थे। फिर भी अरेस्ट करें। हम ये चाहते हैं कि उसको उम्र कैद हो या फांसी की सज़ा हो, और पूरे प्रमोद सर को उसको फांसी की सज़ा अगर मिलती है तो इंसाफ मिलेगा प्रमोद सर को। నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్ ప్రమోద్ని ఒక రౌడీ షీటర్ హత్య చేయడం చాలా బాధాకరం. వారికి శాంతి చేకూరుస్తూ వారి కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ పోలీస్ సిపి పెద్దలు గౌరవనీయులు సాయి చైతన్య గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇట్లాంటి జరగడం చాలా బాధాకరం కాబట్టి ఇంకొక రౌడీ షీటర్ ఏ పోలీస్ అధికారి మీదన్నా చెయ్యాలన్నా ఇలా వేయాలన్నా కానీ అరే నా ప్రాణం పోతుందేమన్న భయం ఉండాలా. ఆ విధంగా రౌడీ షీటర్ని పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తారా, ఏం చేస్తారా? మీరు చట్టరీత్యా చర్యలు తీసుకొని విధి నిర్వహణలో ఉన్న వారికి ధైర్య సాహసాలు ఇదే విధంగా మీరు వారికి శిక్ష చేసే విధంగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే భారతదేశంలో మనం చూసినట్టయితే ఈ బార్డర్లో సైనికులు ఏ విధంగానైతే వారు మనకు దేశ రక్షణకు ఉన్నారో, వారి తర్వాత విధి నిర్వహణలో వారి కుటుంబాన్ని అంటే ప్రజలందరూ కూడా గ్రహించాలా. మనం పంచపక్ష పరమాన్నాలతో మనం ఎన్నో పండుగలు చేసుకుంటాం, కానీ వాళ్ళు మన సంక్షేమం కొరకు, మన పండుగల కొరకు వారు మన నిత్యం విధి నిర్వహణలో ఉండి దాని పండుగలైన తర్వాత ఎప్పుడో వాళ్ళు పండుగలు చేసుకుంటారు. అలాంటి వ్యక్తుల్ని, అలాంటి పౌరుల్ని మనం ఈ భారత్ మాత గౌరవించే విధంగా మనం అందరం కూడా సహకరించాలా. ఖచ్చితంగా నేను ఒకటే సిపి సాయి చైతన్య గౌరవనీయులు సాయి చైతన్య గారిని ఒకటే ఇచ్చేస్తున్నా. వేరే రౌడీ షీటర్ ఒక చిన్నగా ఇట్లా వేయాలా కానీ ఉచ్చబడే విధంగా ఆ విధంగా రౌడీ షీటర్ను పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే ప్రమోద్ గారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత 2 రోజుల కిందట నిజామాబాద్లో దొంగ మరియు ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నటువంటి రౌడీ షీటర్ని విధి నిర్వహణలో భాగంగా తీసుకెళ్తున్నటువంటి కానిస్టేబుల్ ప్రమోద్ గారి పైన దాడి చేసి మరి హత్య గావించిన రౌడీ షీటర్ పైన కఠిన శిక్షలు తీరాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రమోద్ గారి గురించి తెలుసుకుంటే వారు తన వృత్తిని, తన కానిస్టేబుల్ వృత్తిని ఎంతో నియబద్ధతగా ఎంతో కష్టపడుతూ ఆయన ఇంత కష్టపడి జాబ్ తీసుకొని కానిస్టేబుల్ జాబ్ కొట్టి మరి ఆయన విధి నిర్వహణలు చేస్తున్న సందర్భంగా ఆయనని విధి నిర్వహణ వెళ్తున్న సందర్భంలో హత్య చేయడం చాలా హీనమైన చర్య, చాలా కఠినమైన చర్య. ఇలాంటికి పాల్పడుతున్న వారికి ఇక ముందు భయపడే విధంగా ఇతన్ని శిక్షించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా వారి కుటుంబానికి మేము సగడ సానుభూతి తెలియజేస్తున్నాము. భగవంతుడు వారికి ధైర్యాన్ని సంకల్పించాలని కోరుతున్నాము. అలాగే ఇప్పుడు ప్రభుత్వం అతని మరణానికి గాను 5 కోట్ల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగం ఆల్రెడీ ఇస్తానని చెప్పి కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రకటించారు. దాన్ని కూడా మేము యావత్ ఆర్మూర్ యువత అందరం హర్షిస్తున్నాము. అదేవిధంగా సిపి గారికి, డిఐజీ గారికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే 9 టీంలు పెట్టి అంతకుని తొందరగా పట్టుకున్నందుకు వారందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాము. అదేవిధంగా మరి ఇంకా ఆర్మూర్ నిజామాబాద్ పట్టణంలో ఇంకా పోలీసు భాగాలు పెంచి ఈ ముఖ్యంగా ఇలాంటి హత్యలు, ఇలాంటి దొంగతనాలు పాల్పడడానికి ముఖ్యంగా వీళ్ళకి ధైర్యం ఎలా వస్తుందంటే వీళ్ళు గంజాయి సేవించడం వల్లే వస్తుందని మేము అందరం అభిప్రాయపడుతున్నాం. కాబట్టి నిజామాబాద్ని గంజాయి రహిత నిజామాబాద్గా చేయాలని సిపి గారిని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.
జోహార్ 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 ఈ త్యాగాలు మరవలేము